ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. తల్లికి వందనం అయితే ఏకంగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను నైపుణ్యాభివృద్ధి శాఖ ప్రభుత్వం మరియు ప్రైవేట్ పాఠశాలలు 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే పిల్లలకు తల్లులకు తల్లికి వందనం పథకం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తూ మా ప్రభుత్వం సూపర్ 6 హామీని నెరవేరుస్తుంది. అంటే పోయిన సంవత్సరం మీరు బడ్జెట్లో రాసినారు, నెరవేరుస్తుంది, ప్రకటించింది, పెట్టింది అని ఒక్కటి కూడా రాలేదే. అంటే మీ ఆర్థిక శాఖ మంత్రి ఏం చెప్తున్నారు, మీరేం చెప్తున్నారు? దాని తర్వాత మళ్ళా మొన్న బడ్జెట్ ఏది ఈ సంవత్సరం 25-26 ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయలు అందిస్తూ కేటాయింపులు చేసినారండి. 10,000 చిల్లర కోట్లు అవసరం ఉంటే 1,000 కోట్లు కేటాయింపు చేసినాము అని అంటారు. ఇప్పుడు ఒకటండి, ఒక స్థాయికి పోయిన తర్వాత మనం అంటే మనం మాట్లాడేది ఎంత మటుకు నిజం అనేది కూడా చూస్తారు కదా, గమనిస్తారు కదా. క్రెడిబిలిటీ పోగొట్టుకుంటామా? ఇప్పుడు ఆస్తి పోతే సంపాదించుకునేదానికి అవకాశం ఉంటుంది, ఆరోగ్యం పోతే ఏదో కష్టపడి మెడిసిన్స్ లైఫ్ స్టైల్ మార్చుకునే అవకాశం ఉంది. క్రెడిబిలిటీ పోతే తల్లికి వందనం అయితే ప్రతి తల్లి తన పిల్లలను పాఠశాలకు పంపేలా ప్రోత్సహించే లక్ష్యంతో మరో సూపర్ 6 హామీని అమలు పరిచే దిశగా తల్లికి వందనం పథకానికి ప్రారంభిస్తున్నాం. దాంట్లో కేటాయింపు చెప్పరు. ఆ కేటాయింపు అన్ని ఎక్కడెక్కడ ఉన్నట్టు లెక్కేసుకుంటే 8,000. యాక్చువల్గా మీకు అవసరం ఉండేది ఎంత? మీకు అవసరం ఉండేది 12,000 చిల్లర కోట్లు అవసరం ఉంటుంది వాస్తవానికి. కరెక్ట్గా మీరు చెప్పిన ప్రకారం ఇవ్వాలంటే ప్రతిసారి అంతే, పోయినసారి కూడా అంతే. రైతులకు మొత్తము కంప్లీట్గా రుణమాఫీ అంటారు, తీరా కుదిచ్చి ఎవరికి వచ్చిందో ఎవరికి రాలేదో, ఎంత వచ్చిందో ఎంత రాలేదో, చివరకు ఏ స్థాయి అంటే బడ్జెట్ బుక్లో ఎప్పుడు లేని విధంగా బడ్జెట్ బుక్లో డీటెయిల్స్ కూడా ఎంత అప్పు ఉంది అనే డీటెయిల్స్ కూడా లేకుండా పెట్టినారు. నిజం చెప్పాలంటే ఇది ఒక కేస్ స్టడీ అండి. ఇది దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా కేస్ స్టడీ. ఏమి కేస్ స్టడీ అంటే పర్ఫార్మెన్స్ వర్సెస్ ప్రామిస్. అంటే మేమేమంటున్నాం, ఇవన్నీ ప్రజలకు చేసినాము, ఏది చేయగలుగుతామో అది చెప్తాము. మీరేమంటారు, ఇది ఇవ్వబోతున్నాం, ఇది ఇచ్చేస్తాం, ఇది రాబోతుంది, ఇది వచ్చేస్తుందని. ప్రజలు దేన్ని నమ్మినారు అని? అమాయక ప్రజలు కాబట్టి మిమ్మల్ని నమ్మి మీకు అవకాశం ఇచ్చినారు. మీకు అవకాశం ఇచ్చినంత మాత్రాన ఈ విధంగా మరి మనం పరిపాలన చేయడం కరెక్టా అని ప్రజలందరూ కూడా ఒకసారి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. మీరు జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఇది ఉదాహరణకు మేము చెప్తాను మా పర్ఫార్మెన్స్. మాకు చూడండి, సంక్షేమ క్యాలెండర్ అని పెట్టి ఏప్రిల్లో జగనన్న వసతి దీవెన, వైఎస్ఆర్ వడ్డీ లేని రుణాలు, మేలో జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా, వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా, మరి వైఎస్ఆర్ మత్స్యకార భరోసా డీజిల్ సబ్సిడీ, జూన్లో జగనన్న అమ్మఒడి, జూలైలో జగనన్న విద్యా కానుక, వైఎస్ఆర్ వాహనమిత్ర, వైఎస్ఆర్ కాపు నేస్తం, జగనన్న తోడు, చిరు వ్యాపారులకు, మిగిలిపోయిన లబ్ధిదారులకు పథకాల అమలు, ఆగస్టు జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ నేతన్న నేస్తం, సెప్టెంబరు వైఎస్ఆర్ చేయూత, అక్టోబరు వైఎస్ఆర్ రైతు భరోసా 2వ విడత, నవంబరు జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ 0 వడ్డీ రుణాలు, డిసెంబరు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం, వైఎస్ఆర్ లా నేస్తం, మిగిలిపోయిన లబ్ధిదారులకు పథకాల వర్తింపు, జనవరి వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ ఆసరా, జగనన్న తోడు చిరు వ్యాపారులకు, వైఎస్ఆర్ పెన్షన్ కానుక, పెన్షన్ పెంపు, ఫిబ్రవరి జగనన్న విద్యా దీవెన, జగనన్న చేదోడు, టైలర్లు, నాయి బ్రాహ్మణులు, రజకులు, మార్చి ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాలు పెడతాం. అంత క్లియర్గా క్యాలెండర్ పెట్టి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, కోవిడ్ ఉన్నాయి. నిజం చెప్పండి, మీరు కోవిడ్ అట్లాంటి విపత్తు మీరు ఎప్పుడు ఎదుర్కొన్నారని ప్రతిసారి మీరు వచ్చినప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అంటారు. అంటే మీకు ఒకరికైనా ఇబ్బందులు? అంటే అందరు ముఖ్యమంత్రులకు ఎవరు లేదా ఇబ్బందులు? మీకైనా, మీ ప్రభుత్వానికైనా? అది ఎట్లో ప్రతిసారి మీరున్నప్పుడే ఇబ్బందులు అని అంటారు. మరి ఇప్పుడు ఇవన్నీ కోవిడ్ ఉన్న ఇబ్బందులు ఉంటే కూడా చేసినామా లేదండి? చివరకు లాస్ట్ ఆసరా చేయూత ఎన్నికలప్పుడు ఎందుకు ఆగిపోయిందో కూడా మీకు తెలుసు, ప్రజలకు తెలుసు. పోలింగ్ అయిపోయిన వెంటనే వచ్చిందా లేదా? అసలు చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అందుకనే మేము చెప్పడం, మీది సూపర్ 6 ఏమో కానీ ప్రజల దృష్టిలో మాత్రము ఫస్ట్ బాల్లోనే అవుట్ అయినారు. ఫస్ట్ బాల్లోనే అవుట్ అయిపోయినారు. అసలు ఇంకోటి ఒక పెద్ద మిస్టరీ ఏమంటే, మీరు మీ పాలనలో ప్రతిసారి ఇబ్బందులు అంటారు కదా. మిస్టరీ ఏమంటే, ఇప్పుడు మీది మాది పోలిక చేద్దామండి.
2023-24 మా బడ్జెట్ ఎంత అంటే 23-24 మా చివరి సంవత్సరం 2,35,780 కోట్లు మా బడ్జెట్. అంటే ఖర్చు వచ్చేసి 2,35,780 కోట్లు. మీరు 2024-25 అంటే మా తర్వాత ఫస్ట్ సంవత్సరం మీ బడ్జెట్ ఎంత 2,45,076. అంటే మాకంటే 10,000 కోట్లు మీరు బడ్జెట్ ఎక్కువ చేసినారు. పోనీ అంటే 2,35,000 అప్రాక్సిమేట్గా మీరు 2,45,000 కోట్లు అంటే 10 లక్షలు ఎక్కువ చేసినారు కదా. పోనీ ఖర్చులు మాకు వచ్చిన పెద్ద ఖర్చు ఏమి 52,000 కోట్లు. నేను ఇంకా పక్కన తీసేసి అందాజుకు చెప్తానండి. 52,000 కోట్లు మాకు జీతాలు, మీది 59,000 కోట్లు జీతాలు. పెన్షన్లు మాది 21,500 కోట్లు, మీది 27,000 కోట్లు వేసుకుందాంలేండి. వడ్డీలు వచ్చేసి మాది 29,500 కోట్లు, మీది 31,000 కోట్లు. కాబట్టి మాది 1,03,000 కోట్లు. ఇవన్నీ ఏది జీతాలు అనుకోండి, పెన్షన్లు అనుకోండి, వడ్డీలు అనుకోండి. మీది 1,18,000 కోట్లు, జీతాలు అనుకోండి, పెన్షన్లు అనుకోండి, వడ్డీలు 1,18,000 కోట్లు. తర్వాత మూలధనం పెట్టుబడి. మీరు ఎప్పుడు మేము మూలధనం పెట్టుబడి అసలు మీరేమి శాశ్వతమైన పనులు చేయరు అని అంటారు కదా. లాస్ట్ సంవత్సరం మేము చేసినది 23,300 కోట్లు, మీరు చేసేది 19,000 కోట్లు. మాకంటే 4,000 కోట్లు తక్కువ చేసినారు మీరు. మరి అంటే మేము ఈ పరిధిలోనే మాకెంత వచ్చింది గ్యాపు 2,35,000 కోట్లల్లో మేము జీతాలు, పెన్షన్లు, వడ్డీలు తీసేస్తే 1,09,000 కోట్లు గ్యాప్ ఉంది. మీరు 2,45,000 కోట్లలో మీరు జీతాలు, పెన్షన్లు, వడ్డీలు తీసేస్తే 1,07,000 కోట్లు ఉంది గ్యాపు. మాకు 1,09,000 కోట్లు ఉంది, మీకు 1,07,000 కోట్లు గ్యాప్ ఉంది. ఆ 1,09,000 కోట్లలోనే మేము ఇవన్నీ చేసినామండి. జగనన్న అమ్మఒడి చేసినాం, జగనన్న వసతి దీవెన చేసినాం, జగనన్న విద్యా దీవెన చేసినాం, జగనన్న విదేశీ విద్యా దీవెన చేసినాం, జగనన్న వైఎస్ఆర్ రైతు భరోసా చేసినాం, వైఎస్ఆర్ 0 వడ్డీ పంట రుణాలు చేసినాము, వైఎస్ఆర్ ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ చేసినాము, ఇన్పుట్ సబ్సిడీ చేసినాము, మత్స్యకార భరోసా చేసినాం, 0 వడ్డీ చేసినాం, పెన్షన్ కానుక చేసినాం, చేయూత చేసినాం, ఆసర చేసినాం, నేతన్న నేస్తం చేసినాం, జగనన్న చేదోడు చేసినాం, వైఎస్ఆర్ లా నేస్తం చేసినాం, వాహన మిత్ర చేసినాం, ఆరోగ్యాసరా చేసినాం, ఈబీసీ నేస్తం చేసినాం, ఆరోగ్యశ్రీ చేసినాం, కళ్యాణమస్తు, షాదీ తోఫా హౌసింగ్ చేసినాము, జగనన్న తోడు చేసినాం, జగనన్న తోడు లోన్స్ చేసినాము, గోరుముద్ద చేసినాం, సంపూర్ణ పోషణ చేసినాం, విద్యా కానుక చేసినాము, ట్యాబులు పంచినాం. మీరు ఏం చేసినారు అని ఎక్కడ పోయింది డబ్బులు? ఇప్పుడు మేము అడగాల ప్రశ్న మిమ్మల్ని, ఎక్కడ పోయినాయి డబ్బులు? ఇప్పుడు మీ బడ్జెట్ మా బడ్జెట్ 10,000 కోట్లే తేడా. జీతాలు, పెన్షన్లు అండ్ వడ్డీలు లెక్కేస్తే ఇంచుమించు దగ్గరలో ఉన్నాం. 1,00,000 కోట్లు అప్రాక్సిమేట్గా మేము వేరే ఖర్చు పెట్టాం. మీరు ఎక్కడ ఏం చేస్తున్నారు? మాకు మీకు ఒక్కటి, మీరు 1,000 రూపాయలు పెన్షన్ పెంచినారు, ఎవరికి? వృద్ధాప్య పెన్షన్. కానీ బ్యాలెన్స్ అంతా ఎక్కడ పోయినట్లు? ఒక్క స్కీమ్ లేకుండా. అంటే నిజం చెప్పాలంటే మేము ఇన్ని స్కీములు చేస్తే ఆ అన్ని స్కీములు మీరు చేయనందువల్ల మీకైతే సేవింగ్ కదా అది. మేము ఎక్కడి నుంచి తెచ్చినట్లు? మీరన్నా సంకీర్ణ ప్రభుత్వం, మాది సంకీర్ణ ప్రభుత్వం కూడా కాదే. ఇది ప్రజలందరూ కూడా ఒక్కసారి చూడాలా. అసలు మేము అడగల ప్రశ్న, మీరు కాదు అడిగేది, మేము అడగల. ఆయన చూస్తే పార్టీ పెట్టినదే ప్రశ్నించేదానికని చెప్పేది ఆయన ఇవన్నీ అడగడే సైలెంట్గా ఉన్నాడు. మీరు అడగల కదా, మీరు పార్టీ పెట్టినదే ప్రశ్నించేదాన్ని కదా. పైగా ప్రజలనే ప్రశ్నిస్తాడు ఆయన. ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తారండి ప్రభుత్వంలో ఉన్నప్పుడు. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. మీరు బయటకు వచ్చి చెప్పాల మళ్ళీ.